బేబీ అంటే మన ఇద్దరికి కల్పించారు. మీ సగం మీకు ఇవ్వడమేగా న్యాయం. ఇచ్చేశాను. నీ సగం కొంచెం పెద్దదిగా ఉంది. బెటర్ హాఫ్. సో యు ఆర్ మై బెటర్ హాఫ్. అంకుల్, మీకు పిల్లలు లేరు కదా, బాధగా లేదా? ఇందులో బాధపడడానికే ఉంది. ఇదే బెటర్. అందరి బిడ్డలు నా బిడ్డలే కదా. ఈ ఓల్డ్ మ్యాన్ ఏడి? ఎటు వెళ్ళారు? అంకుల్! రూబీ సార్, జ్యోతి డార్లింగ్, ఇక్కడ చూడు. ఇక్కడ నేను ఇక్కడున్నాను. అక్కడేం చేస్తున్నారు? అమలని కిస్ చేస్తారని ఛాలెంజ్ చేశారు కదా, ఆమెను నేను డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోలేను. అందుకే ఒక చిన్న సమావేశం చేస్తాను. చూడండి, చూడు, ఇలా చూడండి. కిస్ చేశాను. బేబీ దగ్గరికి వెళ్ళి రూబీ అమలను కిస్ చేశాడు అని నువ్వు చెప్పాలి. నేను కూడా నా కళ్ళారా చూశాను అని జ్యోతి చెప్పాలి. విన్నారా? ఇంకో చెప్ప మీద కూడా కిస్ చేయడం మీరు చూస్తారా? రేడు కిలాడి మీరా. కూతురుంది. జో, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. నువ్వు బేబీ అంటే అక్కడికి రా. క్విక్. ఏమా జ్యోతి, జాగింగ్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేశారు? రూబీ ఎక్కడా? జాగింగ్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎవరికి? రూబీ డార్లింగ్. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నడవకుండా నేను రూబీ విల్ నాట్ లీవ్ మీ. అతనికి ఏమీ కాదు. దట్ రాస్కెల్ రూబీ 3 ఏళ్లు నిండకుండా నన్ను విడిచి వెళ్ళిపోడు. నాకు తెలుసు. రా, వెళ్ళి చూద్దాం రా. నా రూబీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. అతనికి ఎలాంటి ప్రమాదం రాదు. మై రూబీ విల్ బి ఓకే. మై రూబీ విల్ బి ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి. ఆయన ఏ వార్డులో అడ్మిట్ చేశారో తెలుసుకొని వస్తాను. అంకుల్ ఎలా ఉన్నారు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవిడెక్కడున్నారు? ఆవిడ వ్యాన్ లోనే ఉన్నారు. ఆవిడతో ఏం చెప్పుకో. రండమ్మా, ఆయన వెళ్ళి చూద్దాం. గౌరీ అమ్మ మంచం పెట్టారు. 10 రోజులుగా పచ్చి మంచిని కూడా ముట్టుకోవట్లేదు. కొత్త కావర్లని డాక్టర్లంతా చెప్పారు సార్. అవును, 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు.